చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. 2 చపాతీలు చేసుకున్నాను. మరి ఇదైతే ప్యాకింగ్ వస్తుంది అనమాట. మా కోటలు వాడేది ఇదేనా, ఈ చపాతీను చాలా బాగుంటుంది. వీటిలో అయితే నూనె కానీ ఉండదండి. ఇదైతే మామూలుగా పొట్టుతోనే పిండి తయారు చేసి ఉంటారనమాట. చాలా బాగుంటుంది చపాతీ. మరి ఇప్పుడైతే నేను ఇది చపాతీ చేసుకున్నాను. లోపల పని అయిపోయింది. మరి ఇంకా మాంసం అయిన ఎత్తిపెట్టాలన్నమాట. చాయ్ పోసుకున్నాను. ఈ చపాతీలకి ఏం లేదండి, మరి చాయ్లోనే తినేసేయాలి అనమాట. చాయ్లోనే తినాలి. 4 రోజుల నుంచి జ్వరం అస్సలు తగ్గటం లేదు. ఎన్ని టాబ్లెట్లు మింగినా కానీ అస్సలు తగ్గటం లేదు. గొంతు అంత మంట అయిపోతుంది. అల్లము కషాయం నీళ్ళన్నీ చాలా తాగుతూనే ఉన్నాను. ఒక్కరేనో ఉన్నాయి, ఏం కాలేదు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మా కష్టాలు ఇలా ఉన్నాయి. చెప్పుకుంటే తీరని కష్టాలు అన్నమాట. అంటే ఏం చేద్దాము, తప్పదు, చేయాల్సిందే. పిల్లల కోసం కష్టపడాల్సిందే. వాళ్ళు బాగుండాలంటే మనం కష్టపడాల్సిందే. మన లైఫ్ ఇంకేముంది, అయిపోయి వచ్చింది. ఎన్నో పడిపోయాము. కష్టాలు అన్నీ అయిపోయినాయి. సుఖము, కష్టాలు, బాధలు అన్నీ అయిపోయినాయి. గడక ఎక్కడం లేదు. ఇంకా మరి పిల్లల లైఫ్ అన్నా బాగుండాలని మేమైతే ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాము. మా హెల్త్ బాగలేకన్నా మేమైతే పని మాత్రం చేయాల్సిందేనే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నిమిషం కూడా మాకైతే రెస్ట్ ఇయ్యరనమాట. వాళ్ళకి హెల్త్ బాగలేదన్నా కానీ ఆ టాబ్లెట్లు మింగండి అంటారు. ఆ రోజైతే ఇంకా ఎక్కువ పని భారీగా చెప్తారనమాట పని. మరి మా కోవిడ్లో అయితే, కోవిడ్లోనే కాదు, ఇక్కడ గల్ఫ్ దేశం, ప్రతి ఒక్క దేశంలో మేము పడే కష్టాలు అన్నీ ఇలాంటివి అన్నమాట. ఇప్పటికైతే 4 రోజుల నుంచి జ్వరం వస్తుంది. కొంచెం కానీ తగ్గటం లేదు. మరి ఏం చేద్దాం. ఇటు చపాతీ తినేసి ఇంకా పని అయితే లోపల అయితే అయిపోయింది. ఇద్దరికి టిఫిన్ పెట్టాను. ఇంకా 2 ఉన్నారు. ఒకరికి రకము, ఒక రకము. మాంసం అయితే వచ్చిందనమాట. మాంసం అయితే ఎత్తి పెట్టాలి. ఇంకా ఏమేమి సరుకులు వచ్చాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మాత్రం అయితే మింగుతున్నాను అనమాట. డైలీ ఇప్పుడైతే 4 రోజుల నుంచి ఇదే మాత్రలు మింగుతున్నాను. మరి తగ్గలేదని ఇంకొక మాత్ర మా మేడం అయితే రాత్రి ఇచ్చింది. ఐగులు మింగుతున్నాను. మింగినా కానీ అస్సలు తగ్గడం లేదండి. ఈ ఈ గల్ఫ్ దేశమే కష్టాలు, కన్నీటికే పరిమితం అన్నమాట ఈ గల్ఫ్ బాట. మరి ఏం చేద్దాం, తప్పదు. మరి ఈ టాబ్లెట్లు అయితే టైం అయితే ఉంది. ఇదైతే వాటర్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది టాబ్లెట్. వాటర్లో అయితే వేసుకొని చూడండి ఎలా పొంగుతుందో. వాటర్ అయితే పొంగుతుంది అనమాట. టాబ్లెట్ కరుగుతుంటే రోజు ఇలా అయితే పొద్దున్నే సాయంత్రం 2 పూట్లు అయితే ఇలా తాగుతాను. మరి కొంచెం కానీ తగ్గలేదండి. ఈ బాధలు అస్సలు. టాబ్లెట్ అయితే కరిగిపోయింది అనమాట. చేదు చాలా అంటే చాలా చేదు. చూడండి ఫ్రెండ్స్, మాంసం అయితే తెచ్చారనమాట. చూడండి, ఇలా ప్యాకెట్లలో వస్తుంది. ఇది వచ్చి ఒక యాట అనమాట. ఒక పొట్టోలో మేకో మరి అదో తెలీదు. ఒక యాట మాంసం అనమాట. ఇలా అయితే కెత్తన్లో అయితే ఇలా కొట్టించుకొచ్చారు. చూడండి, ప్యాకెట్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉందో చూడండి. మాంసం అయితే అయిపోయింది. మరి నిన్న ఈరోజు అయితే కూరలు చేశాను అనమాట. అందుకని చెప్పాను. అది చెప్తే ఇదైతే మాంసం అయితే కోపించుకొచ్చారనమాట. చూడండి, కెత్తనైతే ఇలా ఉంటుంది అట్టపెట్టి. మరి ఇలాంటి అట్టపెట్టి అయితే ఒక ఆట అన్నమాట. ఇది ఒక ఆట అయితే కోపించుకొచ్చారు. ఇవన్నీ నేనైతే ప్రజల్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ప్రజల్లో అయితే పెట్టేశాను అన్నమాట. మరి మాంసము ఒక ఆటనైతే కోపించుకొచ్చారు కదా. మరి ఇది ఇప్పుడైతే ప్రజల్లో పెట్టేశాను. చూడండి, ఇదంతా మాంసమే అన్నమాట. అవన్నీ కోళ్ళు, రొయ్యలు అన్నమాట. కోళ్ళు, రొయ్యలు. ఇది వచ్చి మాంసం. రోజుకొచ్చి
ఎంతెంత మాంసం కోపించుకొచ్చారో ఏమో. 2 యాటలు కోపించుకొచ్చారు నెలలో. ఒకటైతే పంచుతాడు, ఒకటైతే ఇంట్లోకి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదైతే చేశానమాట. మజ్బూస్ ఇది ఎలా ఉంది, బాగుందా? ఇది వచ్చి డొక్కుసు ఈ అన్నంలోకి. ఇది వచ్చి మాకు బెంచికాయల పులుసు అనమాట. ఇది వచ్చి మజ్జిగ, పెరుగు, నీళ్ళు, సలాత, మరి కాయలు అనమాట, పండ్లు ఇవన్నీ. అరటిపండ్లు పెట్టాలి ఇప్పుడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అన్నమాట. ఇది కోయటోళ్ళకి ఎలా ఉంది, బాగుందా? మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్.